వరంగల్లో ఎల్లో మిర్చి ఆకట్టుకుంటుంది. మిర్చి అంటే గ్రీన్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది. కానీ వరంగల్లో ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిర్చి సాగు చేస్తున్నారు కొందరు రైతులు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో అమ్మకాలకు తీసుకువస్తున్న భారీ ఎర్ర బంగారం మధ్య ఈ పసుపు మిర్చి దిగుబడి ప్రత్యేకంగా నిలిచింది. ఓరుగల్లులో పత్తి తర్వాత ఎక్కువగా మిర్చి సాగవుతుంది. ఈ ప్రాంత రైతులు నిత్యం పంట సాగులో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ పండించే చపాటా మిర్చికి జియో ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పండించిన మరో రకం మిర్చి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎర్ర మిర్చికి నల్ల తామర పురుగు సోకుతుందని ప్రత్యామ్నాయంగా పసుపు రంగు రకాన్ని సాగు చేసి లాభాలు పొందుతున్నారు రైతులు. సాధారణంగా మనం గ్రీన్ లేదా రెడ్ మిర్చి చూస్తుంటాం. వరంగల్లో ప్రయోగాత్మకంగా ఎల్లో మిర్చి పండిస్తున్నారు రైతులు. ఎర్ర మిర్చి కంటే ఎల్లో మిర్చికి ఎక్కువ ధర ఉండటం, లాభాలు వస్తుండటంతో ఎల్లో మిర్చి సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎల్లో మిర్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది గుంటూరు వైపు సాగే అరుదైన రకమని చెప్పారు రైతులు. ఎల్లో మిర్చికి తెగుళ్ల బెడద తక్కువ అని, పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువేనన్నారు. అయితే గతేడాది పసుపు రంగు మిర్చి క్వింటా ధర 40,000 ఉందని, ఇప్పుడు 19,000 మాత్రమే ఉందని తెలిపారు. సాగు అంటే కొంచెం దీనికి రోగాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం బొబ్బర అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్కు తట్టుకోదు. దీనికి వాటర్ దానికి ఒకసారి పెడితే దీనికి 2 సార్లు పెట్టాలి. ఇప్పుడైతే మేము మా ఊళ్ళో మా ఫ్రెండ్ నేను ఇద్దరమే వేసినాం. వీడికి వచ్చినాకనే వరంగల్ చూసిన తర్వాత మేము పోయి ఒక రైతుకు గుంటూరులో అడిగితే చెప్పిండు బాగానే ఉంటుందని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాంటి ఇక్కడ ఇదే వరంగల్ మార్కెట్లో అడిగితేనే సరే తీసుకుంటామంటని చెప్పేస్తే మేము ఒక రైతు తెచ్చిండు. దాని గురించి మేము అడిగి ఇది తెచ్చినాం. మేము అంటే దేని వాడతారంటే మనకు తెలియదు, కానీ మాకు ఆడ షాప్లో ఇది కొంటపోతే మంచి పంట వస్తుంది, గిట్టుబాటు కూడా వస్తుంది, ఆడ వెయిట్ తక్కువ వస్తుంది అని చెప్పిండు. మిగతా దీనికి రేట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది, వెయిట్ తక్కువనే వస్తుంది. 100 341 కన్నా తేజకైనా కంటే తక్కువ వస్తుంది వెయిట్. పండిన తర్వాత కలర్ మారుతుంది. ఫస్ట్ సేమ్ మన పచ్చిమిర్చి పచ్చగానే ఉంటుంది. ఈ మిర్చి కూడా ఎర్ర మిరపలాగా మొదట్లో గ్రీన్ కలర్ లో ఉంటుందన్నారు రైతులు. పంట చేతికొచ్చే టైంకి ఎల్లో కలర్ కు మారుతుందన్నారు. మిర్చి వెయిన్ కూడా తక్కువ అని చెప్తున్నారు. ఈ వెరైటీకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని, కానీ సాగుకు కొంత కష్టపడాల్సి వస్తుందని తెలిపారు. సాగు సేమ్, కొద్దిగా రోగాలు ఎక్కువ ఉంటాయి దీనికి, కానీ మిర్చి వెళ్తుంది, తేజ టైప్ వెళ్తుంది. ఫస్ట్ పండించినప్పుడు కాదు, మేము అంతకుముందు చూసినప్పుడు 50,000 ఉంది, దాన్ని చూసి పెట్టినాం. అదే 17,000-18,000 పోయింది. పెట్టుబడి ఎకరకు 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది. ఎకరకు ఒక 20 క్వింటాలు పడుతుంది. కాస్మోటిక్స్, మెడిసిన్స్, పచ్చళ్ల తయారీలో ఎల్లో మిర్చి పౌడర్ వినియోగం క్రమంగా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉండడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో 2-3 ఏళ్లుగా ఎల్లో మిర్చి పండిస్తున్నారు రైతులు.